కాలేజ్ గురించి అందరం చూసాం. ఒక అమ్మాయి సీసీ కెమెరా 300 గర్ల్స్వి ఇట్లా బయటికి రావడం అనే టాక్ వస్తుంది. కొంతమంది అది నిజం కాదంటున్నారు, అవునంటున్నారు. బట్ అసలు అమ్మాయి అట్లా చేయడాన్ని ఏమనాలి మనం? తప్పే అమ్మాయిది, సో యాక్షన్ తీసుకోవడమే. As there are more rapes and other stuff that are being going on with the ladies, and I don't feel it is safe. సీక్రెట్ కెమెరాస్ ఎక్కడ పెడతారో తెలీదు. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత మీరున్న హాస్టల్లో కూడా ఉంటాయా అని డౌట్ వచ్చింది. యా, చెక్ చేసుకున్నాము. ఎక్కడికైనా మాల్స్కి వెళ్ళినా డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా ఫస్ట్ చెక్ చేసుకొని చేస్తున్నాము. ఎలా చెక్ చేస్తున్నారు? మిర్రర్స్ అయితే సింపుల్ ఐడెంటిఫై చేయొచ్చు. ఫింగర్ పెట్టి మన ఫింగర్ మనకు రివర్స్ కనిపిస్తే అది చేయొచ్చు. ఇంట్లో అన్నని నమ్మాలా వద్దా తెలీదు. చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా, తనని నమ్మాలా వద్దా తెలీదు. ఆఖరికి మన నీడని కూడా నమ్మాలా వద్దా అనే పరిస్థితులు వచ్చినాయి. ఎక్కడి నుండో ఎక్కడెక్కడికి వెళ్ళో చదువుకుంటాం. అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు. మనకు దగ్గరికి వచ్చి నమ్మినట్టే నమ్మించి మనల్ని మోసం చేసే వ్యక్తులు ఉంటారు. నిజంగా రోజు మనతో ఉండే ఫ్రెండే మనల్ని మోసం చేయొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. మరి నిజంగా అటువంటి సిచ్యువేషన్స్ వస్తే నువ్వు ఎలా ఫేస్ చేస్తావు? పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో హాయ్, మీ పేరు? Hanila. అనిలా. సో ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇప్పుడు మీ పేరెంట్స్ తో నీ రిలేషన్ ఎలా ఉంటుంది? It's very good. సో చాలా ఓపెన్ గా ఉంటావా? Yeah. ఏది అడిగినా అడగగలుగుతావా? మీ పేరెంట్స్ ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే చెప్పగలుగుతావా మీ పేరెంట్స్? చెప్తాను, వెంటనే చెప్తాను. అవునా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బేసిక్ గా అమ్మాయిలు కొంత చాలా సెన్సిటివ్ గా ఉంటారు అనే థాట్ ఉంటుంది. ఎవరైనా నీకు ఫోన్ లో మీ ఫ్రెండ్స్ తో బాగా క్లోజ్ గా మూవ్ అయితే బ్లాక్ మెయిల్ చేయడం ఇలాంటివి జరిగినప్పుడు నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలుగుతావా ఇంట్లో? చేస్తాను, ఎందుకంటే లైక్ ఫైనల్ సొల్యూషన్ వాళ్ళే ఇవ్వాలి కాబట్టి ఐ క్యాన్ డూ ఇట్ అలోన్. కానీ కొంతమంది అమ్మాయిలు చెప్పారు కదా, పేరెంట్స్ కి చెప్పకుండా వాళ్ళే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. దాని గురించి ఏమనిపిస్తుంది? కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి చెప్పిన తర్వాత ఫేస్ చేసేవి కన్నా ఒకవేళ చెప్పకుండా ఉంటే ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దే హ్యావ్ టు టెల్ ఇట్. సో ఐ ప్రిఫర్ టెలింగ్ ఇట్. ఓకే, అట్లా కంఫర్ట్ లేదు అన్నప్పుడు అమ్మాయిలు ఏం చేస్తే బాగుంటది? ఫ్యామిలీతో కంఫర్ట్ లేదు వాళ్ళకి, లైక్ వాళ్ళకి తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ అని, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్తో కొన్నిసార్లు క్లోజ్గా ఉంటారు. పర్టికులర్ గా ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక క్రైమ్ అమ్మాయే చేసిందని అంటున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ లో. సో పర్టికులర్ గా అమ్మాయి చేసినప్పుడు అమ్మాయికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలంటారు? ఫస్ట్ త్వరగా లైక్ తనే చేసిందా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు ప్రొసీడ్ విత్ వాట్ ఎవర్ ద జ్యుడిషియల్ సిస్టమ్ సేస్. ఐ మీన్ మనం ఇంటర్ఫియర్ అవ్వలేము. సో లా ఏది చెప్తే అదే. లైక్ బేసిక్ గా రెగ్యులర్ గా నువ్వు వాడే యాప్స్ ఏంటి సోషల్ మీడియా? స్నాప్, వాట్సాప్, టెలిగ్రామ్. స్నాప్చాట్ లో మెసేజ్ చేయగానే డిలీట్ అయిపోతుంది కదా. అంటే దాంతో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఆ డిలీట్ అయిపోవడం, వీళ్ళకేం మోసపోయిన అమ్మాయిలకు ఏం ప్రూఫ్ ఉండకపోవడం, ఇట్లాంటి యాప్స్ వాడడం కరెక్టే అంటారా? అంటే వాళ్ళ విల్ బట్టి వాళ్ళు చాట్ చేయాలి. మీన్ లైక్ వాళ్ళు స్టార్ట్ చేసే ముందే లైక్ అన్నోన్ పర్సన్స్తో లైక్ వాళ్ళు చూసుకోవాలి చేసే ముందే. సో బేసిక్ గా ఓవరాల్ గా గర్ల్స్ కి నువ్వు చెప్పేది ఏంటి? లైక్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, you have to tell it to someone. You can't do it alone. Like even if you think you can do it alone, you can't. Like you need someone's assistance. So ఏది జరిగినా లైక్ యూ హ్యావ్ టు ఓపెన్ అప్. ఓపెన్ అప్ ఇన్ ద సెన్స్ కొన్నిసార్లు పేరెంట్స్ అర్థం చేసుకోరు కదా. సో వాట్ టు డూ? యూ కెన్ రీచ్ ద పోలీస్. దే కెన్ సాల్వ్ థింగ్స్. సో సింప్లీ అనవసరంగా సూసైడ్స్ ఎట్లాంటివి అటెంప్ట్ చేయకుండా ఏమీ చేయకుండా ఓపెన్ అప్ అవ్వాలి, భయపడదు. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ. సో హాయ్, మీ పేరు? మౌనిక. ఓకే, ఏ కాలేజ్ మీది? అవినాష్ కాలేజ్. ఓకే. సో మౌనిక, ఇప్పుడు బేసిక్ గా అమ్మాయిలు సోషల్ మీడియా కానీ ఇక్కడ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చాలా క్రైమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా. బ్లాక్ మెయిల్స్ కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి నమ్మకం ఉండదు ఎవరి మీద. నీకు బాగా నమ్మకం ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు నీ లైఫ్ లో? పేరెంట్స్. సో ఏ ఇష్యూ వచ్చినా సరే, ఇప్పుడు నీకు ఏదన్నా నువ్వు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను నమ్మిన నీ ఫ్రెండ్ అమ్మాయే కావచ్చు,
ఆ అమ్మాయి నిన్ను ఏదన్నా బ్లాక్ మెయిల్ చేసే ఇష్యూస్ కావచ్చు, నిన్ను ప్రైవేట్ గా నీ ప్రైవసీ లేకుండా ఇబ్బంది పెట్టింది అనుకో, నువ్వు తనని ఎట్లా ట్రీట్ చేస్తావు అది మీ ఇంట్లో వాళ్ళకి చెప్పగలుగుతావు? చెప్పగలుగుతాను, ఎందుకంటే మా పేరెంట్స్ మొత్తం క్లోజ్గానే ఉంటారు. ఫస్ట్ తనకి వెళ్ళి అడుగుతా, అంటే ఎందుకు ఇలా చేస్తావు, ఏంటి రీజన్స్ అని. తనకి ఏమన్నా నెగిటివ్, నా గురించి నెగిటివ్ అనిపిస్తే తను వచ్చి నాకు చెప్పాలంటే నేను అలా చేయడం తప్పు కాబట్టి ఫస్ట్ తనని క్వశ్చన్ చేసి తర్వాత పేరెంట్స్కి చెప్పేస్తాను. ఒకవేళ ఇప్పుడు పిల్లలందరూ అంటే కాలేజ్ పిల్లలు వాళ్ళందరూ స్టూడెంట్స్ దాదాపు స్నాప్చాట్ లాంటి యాప్స్ ని వాడుతున్నారు. స్నాప్చాట్ ఎట్లా అంటే మనం మెసేజ్ చేసిన తర్వాత డిలీట్ అయిపోతుంది. ఒకవేళ వాడు మోసం చేసిండు అని చెప్పడానికి కూడా అమ్మాయి దగ్గర ఉండదు. అట్లాంటి యాప్స్ ని అంటే దాన్ని ఎట్లా చూడొచ్చు మనం సేఫ్గా ఉండడమే బెస్ట్. ఆల్రెడీ తెలుసు కదా మనకు అవుతాయని, సో మన సేఫ్టీ మనం తీసుకోవడం బెస్ట్. ఎక్కువ యూజ్ చేయొద్దు అలాంటి యాప్స్, డిపెండ్ అవ్వద్దు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, బాయ్ ఫ్రెండ్ చాలా నమ్మకస్తుడు, ఏం లేదమ్మా నేను వాడిని మార్చుకుంటా అనే స్టేజ్ ఉంటుంది అమ్మాయిలకు కొన్నిసార్లు. సో అట్లా అనుకొని నమ్మకంతో వాడికి ఫొటోస్ పంపిస్తారు. బట్ కొన్నిసార్లు ఆ ఫొటోస్ తో బ్లాక్ మెయిల్ తను చేసినప్పుడు అమ్మాయి ఎట్లా ఫేస్ చేస్తే బెటర్ అని? సో బేసిక్ గా ఇప్పుడు నీకు అనిపిస్తుండొచ్చు వేరే అమ్మాయి అరే దీనికే ఇట్లా చచ్చిపోవాలా, గట్టిగా అయితే వాడిని నిలదీయొచ్చు కదా అని ఫీలింగ్ ఒక్కోసారి వస్తుంది. సో అమ్మాయి స్ట్రాంగ్ ఆ టైంలో ఎట్లా ఫేస్ చేస్తే బాగుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఫ్రెండ్స్కి చెప్పాలి, ఆర్ ఎల్స్ అది అయినా కానీ సిచ్యువేషన్ క్లియర్ అవ్వకపోతే పేరెంట్స్ ఆర్ ఎనీ గైడెన్స్ వేరే వాళ్ళ నుంచి తీసుకొని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. సో అప్పుడే మనకి అక్కడే స్టాప్ అవుతుంది, ఇంకా ఎక్కువ వెళ్ళదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫైనల్ గా రీసెంట్ గా గుడ్లవల్లేరు కాలేజ్ గురించి అందరం చూసాం. ఒక అమ్మాయి సీసీ కెమెరా 300 గర్ల్స్ వి ఇట్లా బయటికి రావడం అనే టాక్ వస్తుంది. కొంతమంది అది నిజం కాదంటున్నారు, అవునంటున్నారు. బట్ అసలు అమ్మాయి అట్లా చేయడాన్ని ఏమనాలి మనం? తప్పే అమ్మాయిది, సో యాక్షన్ తీసుకోవడమే కరెక్ట్. ఎటువంటి యాక్షన్ తీసుకుంటే అది ఇంకా వాళ్ళ మీద డిపెండ్. ఇంకా మామూలుగా అంటే మీరేమనుకుంటున్నారు? అది చూడంగానే నీకు భయమే లేదా మీ ఫ్రెండ్ నమ్మాలని? భయం అయింది, సో నమ్మొద్దు ఇంకెవరిని. జీవితంలో ఎవరిని నమ్మొద్దనే ఫీలింగ్ వచ్చిందా? అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఇటువంటి తప్పులు నువ్వు చేయకుండా ఉండాలి, వేరే అబ్బాయిలకు కూడా నువ్వేం చెప్తావు? ఇప్పుడు బేసిక్ గా సోషల్ మీడియాలో అయితే పిచ్చిగా ఆడుకుంటారు కదా కమెంట్స్ లో. ఇప్పుడు డైరెక్ట్ చెప్పు, చెయ్యాలి అని అంటే మిస్టేక్స్ చేసిన వాళ్ళని ఎట్లా పని చేయాలి? మిస్టేక్ చేసిన వాళ్ళు ఎవరిని వాళ్ళని పట్టుకోలేం కాబట్టి వదిలేసారు. వాళ్ళని అంత పట్టించుకుంటే మనకి ఇంకా టైం వేస్ట్ అనవసరంగా. పట్టించుకోవద్దంటే వాళ్ళు ఇంకా వేరే తప్పులు చేస్తూ పోతారు. వేరే వాళ్ళు తప్పులు అంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే ఏం చేయాలంట. మనం ఇప్పుడు ఒక్కొక్కరిని పట్టించుకుంటూ వెళ్తే అలా వెళ్తామని పట్టించుకోవాలి. ఓకే, బేసిక్ గా అసలు ఫ్యామిలీతో నీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్లీగా అన్ని నువ్వు బయట ఫ్రెండ్స్ తో చేసి యాక్టివిటీస్ షేర్ చేసుకుంటావా, అంత సీక్రెసీ? బయట ఫ్రెండ్స్ తో ఒకలా ఉంటాయి, ఫ్యామిలీతో ఒకలా. అంతేనా? సో మరి మీ గర్ల్ ఫ్రెండ్స్ తోటి, ఇన్ ద సెన్స్ గర్ల్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళతో నీ బిహేవియర్ ఎలా ఉంటుంది? వాళ్ళతో బిహేవ్ అంటే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు రిటర్న్ ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా చూస్తాం. అంటే గర్ల్ బిహేవియర్ ని బట్టి మీ బిహేవియరా? అంటే వాళ్ళ బట్టే ఉండవు, మన లిమిట్స్ కూడా మనకు ఉంటాయి. సో కొన్నిసార్లు బాయ్స్ మీద నమ్మకం విరక్తి అందరికి వచ్చి తిడితే ఫీల్ అవుతారు మీరు, కానీ బాయ్స్ ఇట్లా బ్లాక్ మెయిల్ చేయడం, ఫొటోస్ అడగడం చేస్తారు కదా. సో దాని గురించి నువ్వేం చెప్తావు? అదేమండి చెప్పలేము, ఆ కేటగిరీ కాదా? ఓకే. మిగతా బాయ్స్ కి ఏం చెప్తావు? గర్ల్స్ ని అట్లా ట్రీట్ చేయొచ్చు, సో కేర్ గా తీసుకోవాలని చెప్తావు? చెప్పడం ఏం లేదు, వాళ్ళు తెలుసుకోవాలి. ఒకళ్ళు చెప్తే అర్థం చేసుకునేది కాదండి. వాళ్ళకి సిస్టర్స్ ఉంటే వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. జనరల్ గా ఈ రోజుల్లో అందరూ స్నాప్చాట్ అని ఇట్లాంటి యాప్స్ వాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? స్నాప్చాట్ అయితే వేస్ట్ అండి. అది స్నాప్చాట్ నాకు ఎక్స్పెక్ట్ వాళ్ళకి అది స్నాప్చాట్ ఒక సైట్ లాంటి, వెళ్ళిన ప్రతిదాన్ని ఫోన్లో తీయడము, ఫుడ్, సినిమాకి వెళ్తే సినిమా చూడకుండా మొత్తం స్నాప్లోనే అప్లోడ్ చేస్తారు. స్నాప్ వేస్ట్ అండి. అట్లాంటి యాప్స్ వాడడం తప్పు అంటారు? అంటే యాప్ వాడడం తప్ప, మరి దానివల్ల యూజ్ అయితే తెలియకుండానే ఎలా పడితే స్నాప్ దాన్ని యూజ్ చేయడంటే యూస్ఫుల్ పర్పస్ కోసం ఏది చేయరండి, అన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్ చేస్తారు. సినిమాకి వెళ్ళినా అందరు సినిమాకి చూడరు, కానీ సినిమా టైటిల్ పడంగానే అందరు ఫోన్లే ఓపెన్ చేసి, ఫుడ్ బయటకు వెళ్ళినా కూడా ప్రతి ఫస్ట్ స్నాప్ ట్రిక్స్. అది థ్యాంక్ యూ. రీసెంట్ గా విజయవాడలో ఒక ఇష్యూ జరిగింది, దాని మీద మీరు ఎట్లా స్పందిస్తారు? అమ్మాయిలు ఎట్లా జాగ్రత్తగా ఉండాలని మీరు చెప్తారు? ఇప్పుడు అమ్మాయిలే నమ్మకూడదు కదా, అమ్మాయిల వల్లనే కదా
సో మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఎంత సేఫ్టీగా ఉన్నా కూడా జరుగుతూనే ఉన్నాయి కదా. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరికి చెప్తే బాగుంటది? ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయాలి ఫస్ట్. మీరు ఫ్యామిలీతో ఎట్లా ఉంటారు? లేదు, నేను బెంగళూరు. సో బేసిక్ గా మీ పేరు అడగడం మరి. స్వప్న. స్వప్న. సో మీ ఫ్యామిలీతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్లీగా అన్ని ఎక్స్ప్రెస్ చేయగలరు? ఫ్రెండ్లీగా ఏదైనా ఉన్నా ఫస్ట్ షేర్ చేసుకోవాలి కదా ఫ్యామిలీతో. మీరు ఏం చేస్తుంటారు? నేనా I mean, ప్రెసెంట్ student ఆ, లేదు, వర్కర్. ఈ రోజుల్లో అమ్మాయిల మీద జరిగే అంటే వాళ్ళకి జరిగే ఇబ్బందుల గురించి మీరు ఏమనుకుంటున్నారు యాజ్ ఎ బాయ్ గా? అందరు బాయ్స్ ఒకలా ఉండరు, కాకపోతే వాళ్ళు ఇంకా చెప్పడం ఎట్లా అంటే అంటే వాళ్ళు ఎట్లా ఫేస్ చేస్తే బాగుంటది అమ్మాయిలు ఆ ప్రాబ్లమ్స్ ని? ఫేస్ చేయడం అంటే గట్స్ ఉండాలి కదా. నేర్చుకోవడం ఎట్లా అమ్మాయిలు? మీరు అమ్మాయిలే కదా. అదే మీరు చెప్పండి అంటున్నా, మేము చెప్పడం ఓకే, మీరు అబ్బాయిగా. సో చూడు బ్రో, డైరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు బాయ్స్ ఎవరన్నా ఇట్లా అమ్మాయిని చేసినప్పుడు అమ్మాయిని తిడతాం కదా, ఈ అమ్మాయి సరిగ్గా ఉంటే అయిపోతుందని. సో ఎట్ ద సేమ్ టైం బాయ్స్ కూడా ఎట్లా ఉంటే అమ్మాయిలు సేఫ్టీ ఉంటుంది అని నువ్వు అంటావు చెప్పు. మీ దోస్తులకైతే నువ్వేం చెప్తావు డైరెక్ట్? బాయ్స్ అంటే మా అంటే ప్రత్యేకంగా ఏమి ఉండరు కదా. కొంతమంది ఉంటారు రేర్ క్యాండిడేట్స్, వాళ్ళ గురించి మనం చెప్పడం కూడా వేస్ట్. వాళ్ళ గురించి వేస్టే, బట్ అట్లీస్ట్ వాళ్ళ ఆలోచన రావడానికి ఒక పాయింట్ అయితే చెప్పాలి కదా. మనం రెస్పాన్సిబిలిటీగా ఉండడానికి మనకు తొందరగా ఛాన్సెస్ రావు. బట్ ఇట్లా చెప్పడానికి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు ఏం చెప్తావు నువ్వు? అమ్మాయిల గురించి. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు. ఇప్పుడు డైరెక్ట్ రేప్ జరుగుతుంది, ఆ అమ్మాయి జరిగింది కానీ మనం జస్టిస్ కోసం ఫైట్ చేస్తాం. బట్ రేప్ కాకుండా ఇన్సైడ్ జరిగే నమ్మకస్తులు మన దోస్తే ఉంటాడు, ఓ రోజు కట్టప్పలాగా వెన్నుపోటు ఒడుస్తాడు. ఏదో ఒకటి ఇంకొక అమ్మాయి ఉంటది, ఇట్లనే వీడియోలు తీసి మార్పులు చేయడమో లేకపోతే అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం చేస్తారు. సో అటువంటి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలంటావు? ఎటువంటి యాక్షన్ అంటే ఇంకా వాళ్ళని ఏం చేయలేదు, ఇంకా కాల్చి ఎన్కౌంటర్ చేయాలి, అది పోలీసుకు ఉండాలి. అది నువ్వు ఎట్లా సీఎం ఏం చేయట్లేదు అక్కడ, మమతా బెనర్జీ ఆమె సపోర్ట్ చేయట్లేదు. మమతా బెనర్జీ అనేది ఒకటే కాకుండా ఇప్పుడు మనం ఏపీలో కూడా చూసుకుందాం, ఒక అమ్మాయి చేసింది తప్పు మిగతా అని అంటున్నారు అందరూ. అవును, అంతమంది అమ్మాయిల లైఫ్ సీసీ కెమెరాలు పెట్టి తీయడం అంటే ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఇంట్లో మీకు సిస్టర్స్ ఉంటారు కదా, కోపం వస్తుంది, అట్లాంటి వాళ్ళని ఏం చేయాలంటావు? చంపడం తప్ప ఏం చేయలేము వాళ్ళని. బట్ చంపేస్తే సొల్యూషన్ అక్కడితో అయిపోతుందా? అంటే భయం ఉండాలి కదా, బయట తెలియాలి వాళ్ళకి, భయం ఉండాలి వాళ్ళకి. చంపేస్తే తప్ప భయం రాదు ఎవరికి. అయితే ఇంకా ఈ రోజుల్లో రేప్లు, అటాక్లు అన్ని దాదాపు అమ్మాయిల డ్రెస్ల వల్లనే జరుగుతుందనే ఒక రూమర్ ఉంది. అది నిజమంటారా? మీరేమంటారు? ఒకవేళ మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీరేం చెప్తారు తనకి? అది తప్పది, ప్రతి ఒక్కరు వేసుకుంటారు, ఇంకా దాన్ని ఏం చేయలేం కదా. మేము కూడా షార్ట్ చేసుకుంటాం ఇక్కడ వరకు, అంతే. ఈ రోజుల్లో అమ్మాయిల మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు అమ్మాయిలు, ముఖ్యంగా అబ్బాయిలతో ఇబ్బందులు పడుతున్నారు. వాటిని ఎట్లా ఫేస్ చేస్తే బాగుంటుంది? లైక్ ఇప్పుడు స్కిల్స్ ఉండాలి, ఏదైనా లైక్ కరాటే అట్లా నేర్చుకొని ఉండాలి అమ్మాయిలు. సో ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది. మీ ఫ్యామిలీతో మీరు ఎట్లా ఉంటారు? అంటే కంఫర్ట్ ఉంటారా? అన్ని షేర్ చేసుకోవాలి. అవును, అన్ని షేర్ చేసుకోవాలి. కొంతమంది ఫ్యామిలీస్ లో అట్లా ఉండదు, వాళ్ళు చెప్పలేరు. అట్లాంటి అమ్మాయిలు ఏం చేయాలి? మీరేం చెప్తారు? ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ని కూడా నమ్మడానికి లేదు, ఎందుకంటే మొన్న ఏపీలో జరిగిన మూమెంట్ ఉంది కదా, 300 అమ్మాయిలని కాంటాక్ట్ లైక్ పోలీస్ అండ్ ఆల్ షీటింగ్. ఇంకోటి ఇందాక డిఫెన్స్ నేర్చుకోవాలన్నారు కదా గర్ల్స్, బట్ కొన్నిసార్లు డిఫెన్స్ కాదు, మెంటల్ గా ఐ మీన్ ఇంటెలెక్చువల్ గా ఫేస్ చేయాల్సి ఉంటది ఇష్యూస్. సో అట్లాంటి టైంలో అమ్మాయి ఎట్లా ఫేస్ చేయాలి అండ్ అబ్బాయి కూడా ఎలా ఉండాలి అంటారు? అబ్బాయి ఆబ్వియస్లీ ఆయనకి ఎడ్యుకేషన్ ఉంటది కాబట్టి ఆయన కరెక్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అమ్మాయిలు ఇంకా జాగ్రత్తగా ఉంటారు ఆబ్వియస్లీ, బట్ ఎట్ ద సేమ్ టైం ఎక్కడ అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఇష్యూ వచ్చింది, నా బాయ్ ఫ్రెండ్ అంటే నాకు నమ్మకం, వాడు మంచోడు, వాడు ఏం చేయడు, నాకు ఖచ్చితంగా నమ్మకం అని ఫొటోస్ ఇవన్నీ ప్రైవసీ థింగ్స్ అన్ని కూడా షేర్ చేసుకుంటారు. ఎట్ ద ఎండ్ ఒకసారి బ్లాక్ మెయిల్ చేస్తాడు. సో తనకి అంత గుడ్డిగా నమ్మద్దు, అంతే. బ్లైండ్లీ ట్రస్ట్ చేస్తే అంతే అవుతుంది. ఓకే. అండ్ వన్ టైం వ్యూ వాట్సాప్ పంపిస్తారు, వన్ టైం వ్యూ పంపిస్తే చూడరు అని అనుకుంటారు, బట్ వాళ్ళు వేరే ఫోన్ నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు. మరి అంత గుడిగా నమ్మేసి అబ్బాయిని టెక్నాలజీ మంచిది కూడా, ప్లస్ అట్లానే ఉంటది. సో అది మనం వాడే బట్టి ఉంటది. ఓకే, మంచిగా చేసుకుంటే మంచిదే, లేదంటే మీరు స్నాప్చాట్ వాడతారా? స్నాప్చాట్ వాడడం వల్ల ముందు ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ప్రూఫ్ ఏమి ఉండదు, మరి అట్లాంటి యాప్స్ ఎందుకు? అవును, అదైతే కరెక్టే, కానీ ఇట్స్ జస్ట్ ఫర్ అ ఫన్. అట్లా అని మరి దాంట్లోనే ఉండిపోవద్దు.
కొంచెం లిమిట్ గా మంచిగా యూజ్ చేసుకుంటూ ఉంటే ఓకే. అట్లాంటి అమ్మాయిలకు మీరు ఏం చెప్తారు? అంటే పాపం కొంతమంది అమ్మాయిలకు అది కూడా తెలియదు, నిజంగా డిలీట్ అయిపోతాయి అని కూడా వాళ్ళకి తెలియదు. అట్లాంటి అమ్మాయిలకు ఏం చెప్తారు మీరు? యూజ్ చేయడానికి రాకుండా యూజ్ చేయొద్దు అంతే. So your good name, please? సాక్షి. Sakshi, so what do you say about girl safety in this digital era? It is more important to be safe. We cannot actually trust people very easily, and it is very difficult for trusting people. Not even our own people we can trust, as there are more rapes and other stuff that are being going on with the ladies, and I don't feel it is safe to trust anyone in this era. At least maybe at least till our parents it is fine, but I don't think even the relatives are good these days. So how is your relationship with your family, parents and you? And whenever you get some situations or blackmail issues, how will you face the situation? We have to be patient and not take a wrong step. Rather, we should, I suggest, should discuss with the parents, and parents should be more, shouldn't be blaming their child. I feel it would be better if we and our parents are better connected, like a friend, more like a friend, and we can share with them each and everything. So basically, whom you trust mostly, and what do you do if they betray you by blackmailing you or using your private photos or private videos? Usually, we shouldn't have that connection, at least until you don't believe them. And in case if something like that happens, deal with that bravely rather than committing suicide or anything. That is also because parents will feel bad about it, losing their child in front of their eyes. So yeah, you might have known about this AP college issue, right? Gudlavalleri Engineering College. A girl has convicted to that crime, and we heard lot of things about that. We don't know exact truth what it is, but we heard about that it was done by a girl. So what do you feel? What to do such people? How to punish them? We have to, like as said in the Puranas and all, they should have a most horrible punishment so that they feel the pain that a girl is going through. And we being a girl cannot believe a girl as well these days. Thank you. అర్చన ఈ కాలేజ్ అర్చన ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే మీ ఫ్యామిలీతో నీ రిలేషన్ కన్వర్సేషన్ ఎలా ఉంటుంది పేరెంట్స్ అంటే ఇంక ఎక్స్పీరియన్స్ చేయలేదు. అంటే అట్లా కాదు, ఇప్పుడు ఇన్ జనరల్ గా ఫ్రెండ్లీగా ఉంటే ఏదైనా ఇష్యూ వస్తే చెప్పగలుగుతావా లేదా భయపడతావా? ఇప్పుడు ఏదన్నా నిన్ను బాగా నమ్మిన నీ పక్కన నీ ఫ్రెండ్ ఉంది, ఎప్పుడన్నా నిన్ను చీట్ చేసింది అనుకో, నువ్వేం చేస్తావు? చీట్ చేస్తా అంతే, వదిలేస్తా అంతే. వదిలేస్తావు, బట్ ఎప్పుడన్నా నీ ఫొటోస్ తోటి నేను బ్లాక్మెయిల్ చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తా, పానిక్ అయ్యి ఫీల్ అయ్యి టెన్షన్ అవుతావా లేకపోతే ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేస్తావా? ఇంట్లో వాళ్ళకి డిస్కస్ చేస్తాం. అట్లనే వేరే అమ్మాయిలకు ఇష్యూ జరిగినప్పుడు ఏం చేస్తే బెటర్? పేరెంట్స్ కి చెప్పాలి ఫస్ట్, తర్వాత ఫర్దర్ స్టెప్ ఏమైనా అదే పోలీస్ వాళ్ళకి ఏమైనా ఇన్ఫార్మ్ చేయడం. నువ్వే చెప్పావు కదా పేరెంట్స్ తో కంఫర్ట్ ఉండదు నేను చెప్పలేను అని. అట్లాంటి అంటే నీలాంటి అమ్మాయి అయితే నువ్వేం చేస్తావు? పేరెంట్స్ కి చెప్తావా? ఎంత కష్టమైనా చెప్పేస్తా. దాన్ని ఎట్లా ఎదుర్కోవచ్చు? ఇంకా పేరెంట్స్ ఇంకా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం. ఓకే, మీరు హాస్టల్లో ఉంటారా? లేదు, ఇంట్లోనేనా? ఓకే, రెగ్యులర్ గా వాడే యాప్స్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ ఒక్కటేనా? వాట్సాప్, స్నాప్ కూడా. సో ఈ యాప్స్ అన్ని వాడతాం కదా, ఎవరన్నా మంచిగా మాట్లాడి నమ్మించి దాని తర్వాత అట్లాంటి ట్రాప్స్ లో వాడుతుంటారు కదా, అట్లాంటివి ఎప్పుడన్నా నీకు జరిగినాయి? ఎవరన్నా నీకు నువ్వంటే నాకు ఇష్టం నాకు అట్లా ఫస్ట్ 100% చేస్తే బ్లాక్ చేస్తా ఫస్ట్. అంటే నేను అంత దూరం వెళ్ళలేదు ఇంతవరకు అయితే. బట్ కొంతమంది అట్లా వెళ్తుంటారు కదా, సో అమ్మాయిలు ఎట్లా ఉంటే బెటర్ అంటే చేతులు కాళ్ళ కాకులు పట్టుకోవడం అన్నట్టు అవుతుంది. వాళ్ళకి అంటే అంత దూరం పోవడం ఎందుకు, ముందే బ్లాక్ చేసి అయిపోతుంది కదా, అట్లాంటి ప్రాబ్లం ఫేస్ చేయని అవసరం లేదు కదా మనం అని నేను అంటున్నాను అంతే. ఇంకోటి, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ఫ్యామిలీకి చెప్పుకోలేకపోయినా నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడే వాడు ఇట్లా అడిగిండు అన్ని షేర్ చేసుకున్నావా అని అంటారు. అట్లా ప్రైవేట్ థింగ్స్ కానీ ఏవైనా సరే వాడి మీద గుడ్డి నమ్మకంతో షేర్ చేయొచ్చా లేదా? అట్లా కరెక్టా కాదు? ఫ్రెండ్ తోట, బాయ్ ఫ్రెండ్
బాయ్ ఫ్రెండ్ అంటే పర్సనల్ విషయాలు. ఈవెన్ బాయ్ ఫ్రెండ్ తోటి నీ పర్సనల్ థింగ్స్ షేర్ చేయడం కరెక్టా? అండ్ మీ ఫ్రెండ్ తోటి ఈ బాయ్ ఫ్రెండ్ గురించి మొత్తం ఎవ్రీథింగ్ ఇంచ్ టు ఇంచ్ డీటెయిల్ చెప్పడం కూడా కరెక్టా కాదు? బాయ్ ఫ్రెండ్ తో చెప్పడం బెటర్ అనుకుంటున్నా బాయ్ ఫ్రెండ్ కంటే. ఎందుకంటే కొంతమంది చీట్ చేస్తారు కదా బాయ్ ఫ్రెండ్స్ ఉంటే. ఫ్రెండ్ అయితే కొంచెం బెటర్ ఏమో. అంటే ఫ్రెండ్ లో అమ్మాయా అబ్బాయా? అమ్మాయి అబ్బాయి అయితే ఎందుకు చెప్తాం? మరి అమ్మాయిలను కూడా నమ్మడానికి లేదు కదా. ఈ రీసెంట్ గా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూ తెలుసు కదా. సో అమ్మాయే చేసింది అట్లా, అమ్మాయిని ఏం చేయాలి మరి? అంటే అందరికి చెప్పొద్దు, జస్ట్ మనకంటే ఒక నమ్మకమైన ఫ్రెండ్ ఉంటుంది కదా, ఆమెకు చెప్పుకుంటే ఎనఫ్ కదా, అందరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా మనం కూడా. నీకే ఇట్లాంటి ఇబ్బంది వచ్చింది, ఎట్లా ఎదుర్కొంటారు? అంటే ఇట్లా ఏమన్నా ముందు ఫ్యామిలీకి షేర్ చేసుకో ఇట్లాంటి ఏమైనా ఉంటే, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటారు కదా ఏదైనా అయినా కానీ అని నా ఒపీనియన్. అసలు అమ్మాయిలు మెంటల్ గా కానీ ఫిజికల్ గా కానీ ఎట్లా గట్టిగా అవ్వాలి? ఎట్లా అంటే ఇక వేరే వాళ్ళని నమ్మొద్దు మెయిన్ థింగ్. అంటే ఫస్ట్ ఎవరి మాట నమ్మేసి వాళ్ళ ఇంట చెప్పకూడదు, ఏమైనా చెప్పడం కానీ అట్లాంటి ఏం చేయొద్దు. ఫస్ట్ మనకు ట్రస్ట్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాత్రం ఏమైనా షేర్ చేసుకోవాలి. ఇంకా వేరే వాళ్ళని నమ్మకపోవడం బెటర్ అని నా ఉద్దేశం. ఇప్పుడు చూస్తున్నా చాలా మంది కూడా మంచి వాళ్ళగా బిహేవ్ చేస్తారు, అన్ని చేసేస్తున్నారు, అట్లా చేయొద్దు అని. ఓకే, థ్యాంక్ యూ. ఎవరికైతే ఇష్టం ఉంటుందో మాట్లాడాలని అట్లాంటి వాళ్ళు మాట్లాడతారు. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? ఇంకా జాగ్రత్తగా జాగ్రత్తగా ఉంటారు. ఉండట్లేదు కదా ఈ మధ్య. బయట ఎట్లా జరుగుతున్నాయి అంటే రేపులు ఇవి జరగడం మామూలే, కానీ సీసీ కెమెరాలు సీక్రెట్ గా పెట్టి అమ్మాయిల వీడియోలు తీయడం ఇవన్నీ జరుగుతాయి కదా. అప్పుడు అమ్మాయిలు ఎట్లా ఉండాలి? అమ్మాయిలు తప్పు అని చెప్పడానికి లేదు, అబ్బాయిలది కూడా తప్పు అని చెప్పడానికి లేదు. కొద్దిగా నవ్వితే చాలు, అరే నవ్విందిరా పద, అట్లా నడుస్తున్నది కథ. అర్థమైందా? అమ్మాయి కూడా అదే వాడు పర్వాలేదు చాలా హుషారు ఉన్నాడు, కొద్దిగా మాట్లాడదాం పద అని అనుకొని వాళ్ళంతా వాళ్ళు పోయిందంటే తప్పు అనేది ఎవరికి కనబడదు. అలా మీ రోజులు అంటే మీరు టీనేజ్ లో అట్లా ఉన్నప్పుడు కన్నా ఈ రోజులలో ఎక్కువ బయటికి వస్తున్నాయి ఈ కదా. రోజుల్లో అమ్మాయిలు చాలా ఫ్రీగా ఉన్నారు, చదువుకుంటున్నారు. అప్పట్లో చదువు లేదు సరిగ్గా, ఇప్పుడు చాలా చదువు ఎక్కువైపోయింది. అర్థమైందా? అంటే అమ్మాయిలకు చదువు ఎక్కువైంది అంటున్నారు. ఓకే, అంటే అమ్మాయిలకు చదువు ఎక్కడం కష్టపడి చదువుతున్నారు. రేపు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఎన్ని రోజులు బతుకుతాం మనం, కొద్దిగా ఏదైనా కొలువు చూసుకోవచ్చు, మన భవిష్యత్తు చూసుకోవచ్చు అని అమ్మాయిల ఆలోచనలో ఉన్నారు. మీకు పిల్లలు ఉన్నారా? నా పిల్లలు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివించిన నేను. వాళ్ళు బయట పోయినరు, వాళ్ళకి ఆఫర్స్ వచ్చినాయి, బయట పోయినరు, హాయిగా పని చేసుకుంటున్నారు. ఇప్పుడు మేము తల్లిదండ్రిమే, మేమిద్దరం వచ్చేసేసి మా పిల్లల మీద డిపెండ్ కాకుండా మాకు వచ్చే పెన్షన్ ఏదో అది ఇది చూసుకొని వాళ్ళు అక్కడి నుంచి పంపించేది ఏదో మాకు పంపిస్తున్నారు. సంతోషంగానే మీ పిల్లలు ఇట్లా ఇబ్బంది వచ్చింది నాన్న అని మీ దగ్గరకు వస్తే మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు దాన్ని? ఇబ్బంది చెప్తారా వాళ్ళు? అంత కంఫర్ట్ మాకు ఉంటుందా? ఇబ్బంది అవుతుంది అని ఎవరు చెప్పలే ఇంతవరకు. చదువుకున్నారు కాబట్టి, వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కాబట్టి వాళ్ళే ఫేస్ చేస్తారంటారు. వాళ్ళే ఫేస్ చేస్తున్నారు అన్ని. వాళ్ళే ఇప్పుడు సంపాదించేది అదంతా కంట్రోల్ చేసుకొని వాళ్ళంతా వాళ్ళ ఆస్తిపాస్తులు అన్ని వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. మమ్మల్ని అడగడానికి లేదు, వాళ్ళే మాకు ఇస్తున్నారు. కావాలంటే ఎంత కావాలి చెప్పమంటున్నారు. మేము అడుగుతలేం. ఏమో మా దగ్గర లేనినాడు, అంతా లేనినాడు చూద్దాం, అడుగుదాం. మాటిమాటికి అడిగి వాళ్ళని బాధపడుతున్నారు. మా ద్వారా లేదు. బ్రో నీ పేరు? నవీనా. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ కాలేజ్? ఆదర్శ్ కాలేజ్. ఓకే, ఇప్పుడు నార్మల్ గా బయట మిస్టేక్స్ ఏమైనా జరిగితే అది రేపులు కావచ్చు, లేదు ఫోన్లలో బ్లాక్ మెయిల్స్, ఇట్లాంటి అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేసి ఇష్యూస్ కావచ్చు, తప్పెవరు, అమ్మాయిదా అబ్బాయిదా? ఇద్దరిది. ఎందుకు ఇద్దరిది? తప్పు ఒకరిది ఉండదు కదా అక్క, ఇద్దరిది ఉంటుంది కదా, 50-50 ఉంటుంది కదా. బట్ కొన్ని ఇన్సిడెంట్స్ లో అబ్బాయి నమ్మిండు కదా, అబ్బాయిని నమ్మి అమ్మాయి గుడ్డిగా అన్ని చేస్తుంది. బట్ అబ్బాయి లవ్ చేసినాం అనే పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తాడు. అబ్బాయిని గుడ్డిగా నమ్ముతారు కదా అమ్మాయి. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నిన్ను నమ్మి గుడ్డిగా మీ గర్ల్ ఫ్రెండ్ నిన్ను నమ్మి నీ కోసం అన్ని ఫోటోలు పంపిస్తుంది, అన్ని పంపిస్తే నువ్వు తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తే ఎట్లా? అబ్బాయిలు చేయరా? నువ్వు చేయవు? అబ్బాయిలు చేయమాక. అబ్బాయిలే కదా చాలా మంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తారు. చేయరు కదా అక్క, చేయరు. సో మరి ఒకవేళ
ఒకవేళ నువ్వు చెయ్యవు, వేరే అబ్బాయిలు ఎవరన్నా అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేస్తే ఆ అమ్మాయి ఏం చేయాలంటావు? పిఎస్ ఎందుకు ఉంది అక్క? గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ లో కేసు పెట్టాలి. గవర్నమెంట్ లో కేసు పెట్టాలా? PS లో కేసు పెట్టాలి అంతే. ఇంకే పిఎస్ లో కేసు పెట్టినా కూడా కొన్నిసార్లు బయటికి రావడానికి భయపడతారు అమ్మాయిలు, వాళ్ళు ఎట్లా డీల్ చేయాలి? అట్లా చెప్పాలక్క నేను. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నిన్నెవరన్నా అరే నిన్ను ఇట్లా చేస్తా అని నీ ఫోటోలు సీక్రెట్ గా తీసో, వీడియోలు సీక్రెట్ గా తీసి నేను బ్లాక్మెయిల్ చేస్తే నువ్వేం చేస్తావు? ఫస్ట్ నేను కేసు పెడతావు. డైరెక్ట్ కేసు పెడతావు, భయపడి నా గలీజ్గా అవుతుంది నా పేరు, ఇంట్లో ఏమంటారని భయపడొద్దు అసలు. భయపడితే పెరిగితానని. అమ్మాయిలు కూడా ఎప్పుడు భయపడకుండా అసలు ఉండొద్దు. చెప్పేయాలి పోయి పోలీస్ స్టేషన్ లో పక్క. అంతే అక్క. మీ ఫ్యామిలీతో నీ రిలేషన్ ఎట్లుంటది? ఫ్యామిలీ పేరెంట్స్ తో మీ ఫ్రెండ్స్ తో ఏం చేసిన యాక్టివిటీస్ షేర్ చేసుకుంటావో? జస్ట్ చేసుకుంటాక ఒకరు దాపెట్ట. నార్మల్ గా నువ్వు ఎక్కువగా వాడే యాప్స్ ఏంటి సోషల్ మీడియా? ఇన్స్టాగ్రామ్ స్నాప్. స్నాప్ తో ఏం యూజ్ ఉంటది అనిపిస్తుంది నీకు? నేనేం ఫొటోస్ తీద్దాం మాకు అంతే, ఇంకేం నార్మల్ గా ఇప్పుడు స్నాప్ లో ఏంటంటే మన కాంటాక్ట్స్ తో ఉన్న పేర్లు చాలా మంది ఉంటాయి, ఎవరు గుర్తుపట్టడానికి కూడా అర్థం కాదు. ఇప్పుడు నీ పేరు ఉంటది, నీ పేరుతో పాటే చాలా మంది పేర్లు ఉంటాయి, అట్లనే అందులో నువ్వేనా కాదా అది ఎట్లా తెలియాలి? తెలియనప్పుడు అది వాడడం రిస్క్ కాదు. నాకు స్నాప్ గురించి తెలియదు, ఇన్స్టాగ్రామ్ గురించే తెలుసు. స్నాప్ వాడతాను ఇప్పుడే, ఫొటోస్ తీద్దాం అంతే. ఫొటోస్ తీద్దాం. ఈ రోజులలో ఏది జరిగినా అమ్మాయిదే తప్పు అంటున్నారు. నిజంగా అమ్మాయిది తప్ప అబ్బాయిది తప్ప? ఇద్దరిది ఉంటది, ఒక్కళ్ళది ఎందుకు ఉండదు అక్క? మొన్న జరిగిన ఇష్యూ గురించి తెలుసా? ఏపీలో జరిగిన ఇష్యూ 300 మంది అమ్మాయిలు న్యూడ్ వీడియోస్ ని ఒక అమ్మాయి ఇచ్చింది. ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఎట్లుండొచ్చు, మీరేమనుకుంటున్నారు? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తన బాయ్ ఫ్రెండ్ తనని బ్లాక్ మెయిల్ చేసిన దాన్ని బట్టే కదా తను అలా చేయబట్టే. తన వీడియో లీక్ అవుతుందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా అట్లా వాష్రూమ్స్ లో అలా కెమెరాస్ పెట్టి చేసింది. తను కూడా తన ప్లేస్ లో ఉండి ఆలోచిస్తే తనకు చేయకూడదు, కానీ తన సిచ్యువేషన్ అలా మనకి తెలియదు, ప్లస్ తనకి తెలియదు, అందరికి తెలియదు కదా. ఎట్లుండాలి అబ్బాయిలు అసలు సమాజంలో? అమ్మాయిలు కంఫర్ట్ గా బతకాలంటే అబ్బాయిలు ఎట్లుండాలి అమ్మాయిల పట్ల? అమ్మాయిలు కరెక్ట్గా ఉంటే అబ్బాయిలు కూడా అట్లనే మంచిగా ఉంటారు కదా అక్క. కరెక్ట్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్స్ లో చూస్తున్నాం, చిన్నపిల్లల నుంచే రెడీ అవుతుర్రు అందరు. అలా స్టార్ట్ అప్ అవుతున్నప్పుడే వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళని చూసి ఇంకా వీళ్ళు కూడా రెచ్చిపోతారు. వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వల్లనే అంటే వాళ్ళని అట్లా డ్రెస్ వేసుకున్నప్పుడే కదా ఇలాంటివి జరుగుతుంది. అలా చూసి వీళ్ళు రెచ్చిపోతుర్రు. ఇప్పుడు వాళ్ళకి కరెక్ట్ గా మరి మేము బండిలు వేసుకొని వస్తున్నాం, వాళ్ళు వేసుకుంటారు అక్క. అయ్యే బండిలు వాళ్ళు వేసుకొని వస్తారా బయటకి? వాళ్ళకి మనకి తేడా లేదా అక్క? జెండర్ ఫీలింగ్స్ అవి పక్కన పెట్టేసింది, డ్రెస్సింగ్ సెన్స్ అనేది వాళ్ళు మేము చూపిస్తారు. ఇప్పుడు మేము బట్టలు ఇప్పి చూపిస్తాం, వాళ్ళు చూపించలేరు కదా. అంటే చూపిస్తున్నారని ఇలాంటివి జరుగుతున్నాయి అంటే వాళ్ళు ఆ బాయ్స్ కానీ చనివియడం వల్లనే ఇలా జరుగుతుంది నేను అంటా. జాగ్రత్తగా ఉండాలి, ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్ పెంచే విధానం కరెక్ట్గా ఉండాలి, వీళ్ళు పెరిగే విధానం కూడా కరెక్ట్గానే ఉండాలి. ఒక బాయ్ కి ఎవరైతే మనం సెక్యూర్ చేద్దాం అనుకుంటారో వాళ్ళే చెడిపోతూ వస్తారు. ఎవరైతే నార్మల్ గా విడిగా అయితే తిరుగుతూ ఉంటారో వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు. రియల్ మీనింగ్ లో అంటే నా దృష్టిలో మెచ్యూరిటీ ఉండాలి. ఇప్పుడు నార్మల్ గా మెచ్యూరిటీ లేని వాళ్ళు కూడా నార్మల్ బట్టలు అయ్యే వేసుకొని తిరుగుతున్నారు, మెచ్యూర్ ఉన్న వాళ్ళు కూడా అయ్యే బట్టలు వేసుకొని తిరుగుతారు. కానీ వాళ్ళు చూసే విధానం, వాళ్ళు చేసే పనుల వాళ్ళు ఉంటది అక్క. కరెక్ట్ కాదు, ఇంకా అట్లా అవుతుంది. మరి ఎవరు ఏం చేస్తారు? నేను ఉంటే ఇన్స్టాగ్రామ్ తప్పితే రీల్స్ చూస్తా అంతే, ఇంకేం వాడాం మనం. వాళ్ళకి ఏం చేస్తారు అలాంటి యాప్స్ వాడే వాళ్ళు ఖరాబ్ అవుతుంది, వాళ్ళ ఇజ్జత్ మొత్తం పోతుంది దాని వల్లనే. అది వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థమైన రోజు వాళ్ళే సెటిల్ అవుతుంది, మంచిగా అవుతుంది. అంత సీన్ లేదు వాళ్ళకి. అంతే, నాకు ఒకవేళ ఆ సీన్ వస్తే నేనేం చేస్తా, ఇంటి మీదకి వెళ్తా డైరెక్ట్, అంతే వెళ్ళిపోతా. వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు. చెప్తామా ఇట్లా వచ్చింది మా ఇట్లా చేసిరు అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఇట్లా అందరిలో ఇట్లా ఫ్రీగా ఉంటే అందరూ మంచిగా ఉంటారు కదా.
నీ పేరు? రామ్ చరణ్. ఓకే, ఏం చదువుతున్నారు అంటారు? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్. ఫస్ట్ ఇయర్ ఇంటర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, సో ఇప్పుడు బేసిక్ గా తప్పు ఎవరిదంటావు, అమ్మాయిలదా అబ్బాయిలదా? ఏ క్రైమ్ జరిగినా సరే ఇద్దరి తప్పు ఉంటది కదా అక్క, ఒక్కళ్ళైతే ఎవరు తప్పు ఉండదు. సో ఇప్పుడు అమ్మాయికి బయట మనం ఇష్యూస్ చూస్తున్నాం కాలేజెస్ లో, సేఫ్టీ లేదు. మెయిన్ గా ఇప్పుడు రేప్స్ ఇవన్నీ జరగడం అది సెకండరీ, బట్ ఫస్ట్ ఏంది, నీకు కనపడకుండా ఆన్లైన్ ద్వారా కానీ ఫ్రెండే నీ ఫొటోస్ ఇవన్నీ బ్లాక్మెయిల్ చేస్తారు. సో అట్లాంటి టైమ్స్ లో అమ్మాయి ఎట్లా ఫేస్ చేయాలి? తప్పు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ? తప్పు అంటే ఇప్పుడు ఇద్దరిది ఉంటది. ఇప్పుడు వీళ్ళు ఓవర్గా వెళ్ళిరు అనుకో దగ్గరికి, అవతలోడు ఏమనుకుంటాడు, మనం ఫ్రెండ్లీగా అమ్మాయి ఫ్రెండ్లీగా ఉన్నా వాళ్ళు ఏమేమో ఎంచుకొని చేస్తారు. కాబట్టి అబ్బాయిదే తప్పు ఉంటుంది కొంచెం. అమ్మాయి అలా ఓవర్గా వెళ్ళడం అమ్మాయితో తప్పే కదా అక్క. అంటే ఓవర్ అంటే నీ ఉద్దేశంలో ఏంటి? ఫ్రెండ్లీగా ఉన్నంతసేపు ఉండాలి, కానీ అట్లా ఫ్రెండ్లా కాకుండా తిరగడం, కాలేజ్ బంక్ కొట్టి తిరగడం ఇద్దరు తప్పే కదా. ఓకే, అది వేరు. బట్ ఇప్పుడు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూ తెలుసు కదా నీకు? తెలీదు. అదే ఒక అమ్మాయి అందరు 300 మంది అమ్మాయిలు సీసీ కెమెరాలు పెట్టింది, ఇష్యూస్ ఐడియా లేదా? తెలీదు అక్క. ఓకే, ఒక అమ్మాయి ఇట్లా సీసీ కెమెరాస్ పెట్టి అందరు వాష్రూమ్ లో పెట్టి వీడియో తీసిందంట, అందరిది బ్లాక్ మెయిల్ వస్తుందని టాక్ వచ్చింది. సో అది ఆ అమ్మాయి చేసింది తప్పా కాదా? తప్పే అక్క. అట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలంటే వాళ్ళు తప్పే కదా అక్క. అంటే అట్లాంటి వాళ్ళకి పనిష్మెంట్ ఏమి ఇవ్వాలంటావు? ఏమి ఇవ్వాలంటే ఆమె చేసిన వీడియోలు అట్లనే పబ్లిష్ చేయాలి, తెలుస్తుంది. అది అది అంటే అట్లా చేయడం వల్ల మనకి ఏం ఆన్సర్ వస్తుంది? అట్లా చేయడం వల్ల ఆన్సర్ అంటే తప్పు కదా అక్క, ఆమెది పనిష్మెంట్ ఇవ్వాలి కానీ అంతే. అంటే ఇప్పుడు ఇంకొక రకంగా నువ్వు ఫ్యామిలీతో బాగానే ఫ్రెండ్లీగా ఉంటావు, అన్ని షేర్ చేసుకుంటావా, లేకపోతే ఓన్లీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపరేట్? షేర్ చేసుకుంటా ఫ్యామిలీ. బయట అందరు చెప్తుంటారు కదా, అబ్బాయికి ఫస్ట్ అబ్బాయిని మంచిగా జెంటిల్మెన్ లాగా ఉండడం నేర్పియండి, సరిగ్గా పేరెంట్స్ చెప్పండి అని అంటారు. అది నిజమే అనిపిస్తుందా నీకు? నిజమే. ఎందుకు అబ్బాయిలలో పెరుగుదల, వాళ్ళు పెరగడం విషయంలో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయి అనిపిస్తుంది నీకు? ఫ్రెండ్ మిస్టేక్స్ అంటే ఇప్పుడు ఫ్రెండ్తోనే కదా అక్క, పక్కోడు చేసేది వాళ్ళు చేస్తారు, పక్కోడు ఖరాబ్ చేస్తారు, కానీ వాళ్ళకి కావాలని ఎవ్వరు లేరు. ఫ్రెండ్ వల్లనే ఖరాబ్ అవుతాం సగం. ఏం చెప్తావు అంటే ఇట్లున్న అబ్బాయిలకి నువ్వు ఒక అబ్బాయిగా ఏం చెప్తావు, ఎట్లా ఉండాలని చెప్తావు? ఒక అమ్మాయితో ఎట్లా బిహేవ్ చేయాలి అబ్బాయి అంటే ఏం చెప్తావు? వద్దక్క, అసలు అమ్మాయిలతోనే మనకు అవసరం లేదు. ఎందుకు నువ్వు ఇంత చిన్న ఏజ్ లో వద్దురా బాబు అమ్మాయిలని ఫీలింగ్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనకు కూడా ఎవరు ఫ్రెండ్స్ లేరు, మనం భూమి దగ్గరికి, వాళ్ళు అప్పుడు ఇద్దరితో ప్రాబ్లం ఉండదు, ఎవరి లైఫ్ వాళ్ళది. అంటే వెళ్ళినా కూడా మంచిగా ఉండాలి, కానీ వెళ్ళకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు కదా. అందరితో ఎట్లా ఉండాలో తెలియాలి కదా. తెలియాలంటే అది ఫ్యామిలీ నేర్పియాలి. వాళ్ళ మదర్తో ఎట్లుంటాడో వాళ్ళ అమ్మాయితో కూడా అట్లనే ఉండాలి, కానీ ఎవరు వెళ్ళొద్దు. వెళ్తే మంచిగానే ఉండాలి, లేకపోతే అసలు వెళ్ళొద్దు అంట. అమ్మ మీరు ఏం పని చేస్తుంటారు? జిఎస్ఎంసీలో చేస్తాం. ఈ రోజులల్లా పొద్దునైనా రాత్రైనా మీ బిడ్డనైనా మీరైనా బయటికి వెళ్ళామంటే భయం అవుతుంది. అసలు ఎట్లా భయపడకుండా మనం ధైర్యంగా ఉండాలంటే ఎట్లా? ధైర్యంగా ఉండాలంటే మన గుండె ధైర్యం పెద్దగా ఉండాలి. గుండె ధైర్యం పెద్దగా ఉండాలి. చెప్పలేం కదా, లేని దానికి చెప్పలేం కదా, ఉన్నదానికి చెప్పగలుగుతాం, లేని దానికి చెప్పలేం కదా. జాగ్రత్త పడుకుంటూ పోవాలి, ఉపయోగించుకోవాలి, ఎట్లా పోవాలి, ఎట్లా రావాలి. తెలుసుకోవాలమ్మా, తెలుసుకొని పోవాలి. లేదు లేదు, మాకు అలాంటిది అస్సలకే, మాకు అలాంటిది అస్సలకే తెలియదు. మీరు చెప్పండి, మీకు కూతురు ఉందా? లేదమ్మా, లేదు. అసలు అమ్మాయిలు అట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలి? అందరం ఒక్క మాట మీద ఉండి ఎదుర్కోవాలి, ఉండాలి. మనిషి తర్వాత మనిషి వస్తూనే ఉంటుంది ధైర్యం. అమ్మాయి తరపున మట్టి ఇంకిద్దరు ఉంటే మంచిగా ఉండు, ఆమె ఒక్కతే అయిపోయింది కాబట్టి అట్లా జరిగింది. ఒక్కరం పోవాల్సి వస్తే ధైర్యం ఉంటేనే పోవాలి. అట్లా టైంలో తోడు ఉండాలి కదా, అమ్మాయికి అమ్మాయి తోడు ఉంటే అసొంటివి ఎదుర్కోగలగాలి.
కొట్టాలే, కొట్టుడు ఒకటే కాదు, ఈ తన్ని జుట్టు పట్టి గుంజి కొట్టాలి రోడ్డు మీదకి. ఆ, చేసుకోవాలి మరి, చేసుకుంటేనే ముందు నడవాలి, లేకపోతే ఊకోవాలి. ఏం చదువుతున్నారు మీరు? జాబ్. జాబా? ఓకే. సో బేసిక్ ఏంటి అని అంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిలందరికీ కూడా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఒకప్పటి దాకా అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి క్వశ్చన్ రావడం, తర్వాత రేప్స్ గురించి రావడం. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే డిజిటల్ క్రైమ్స్, మనల్ని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తారనో లేకపోతే ఇంకెక్కడో సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఇది ఒక భయం అయిపోయింది మనకి. సో వీటన్నిటిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ భయం అవుతుంది, తర్వాత డేర్ చేయాలి. బట్ అసలు ఈ పర్టికులర్ మీ ఫ్యామిలీతో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా ఉంటుంది రిలేషన్? ఫ్రెండ్లీగా అన్ని షేర్ చేసుకోగలుగుతారా? భయం షేర్ చేయగలుగుతాను ప్రతి ఒక్కటి. ఎవరన్నా సపోజ్ మీ ఫ్రెండే ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్, ఒకవేళ ఎప్పుడన్నా నిన్ను బీట్రే చేసి నీ ఫొటోస్ వీటినే బ్లాక్మెయిల్ చేసింది అనుకో, నువ్వు ఎట్లా ఫేస్ చేస్తావు ఆ సిచ్యువేషన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి అప్డేట్ ఇస్తాము, ఆ తర్వాత కంప్లైంట్ రేస్ చేస్తాము, అలా డీల్ చేయాలి. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది అన్నప్పుడు మీరు ఎట్లాంటి జాగ్రత్తలు చెప్తారు ఒక మహిళగా వేరే వాళ్ళకి? ఫస్ట్ అయితే ఎవరిని అంత ఈజీగా నమ్మొద్దు. ఏదైనా సరే మనం వ్యక్తిగత ఫ్రెండ్స్ అయినా సరే ఏదైనా సరే తెలిసిన తర్వాత మనకి వాళ్ళ గురించి ఒక క్లారిటీ ఉన్న తర్వాత నమ్మాలి. ముందే నమ్మేసి అన్ని సీక్రెట్ చెప్పుకోవడం, వాళ్ళకి అన్ని వాళ్ళ ముందే అన్ని చేంజ్ చేసుకోవడం, అలాంటివి చేయడం ఇలాంటివి తప్పని చేస్తాను. సెంట్ బెస్ట్ ఫ్రెండ్ అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. అదే గుడ్లవల్లేరు కాలేజ్ అమ్మాయి చేసింది అంటున్నారు, మనకు పక్క ప్రూఫ్లు అయితే తెలీదు, బట్ అంటున్నారు. అట్లా చేసిన వాళ్ళు ఒకవేళ నిజంగా చేస్తే ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలంటారు? మాక్సిమం అమ్మాయి అయినా చూడకూడదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఒకటే శిక్ష ఉండాలి. ఎవరైనా సరే ఒకటే శిక్ష ఉండాలి. అమ్మాయి అని చూడకూడదు, అబ్బాయి అని చూడకూడదు. అంటే ఎటువంటి శిక్ష ఇవ్వాలని? ఒకేసారి చంపేయడం కాదు, వాళ్ళకు అమ్మాయి ఎట్లా బాధపడ్డదో అంతకు మించి ఎక్కువ బాధపట్టేలాగా, అంటే డే బై డే పెయిన్ తెలిసేలాగా, అమ్మాయి వాల్యూ అయినా ఒక గర్ల్ వాల్యూ తెలిసేలాగా డైలీ పనిష్మెంట్ ఇస్తూ ఉండాలి. అప్పుడు కానీ వాళ్ళకు ఇప్పుడు మనకి సీసీ కెమెరాస్ సీక్రెట్ కెమెరాస్ ఎక్కడ పెడతారో తెలీదు. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత మీరున్న హాస్టల్లో కూడా ఉంటాయా అని డౌట్ వచ్చిందా? చెక్ చేసుకున్నాము. ఎక్కడికైనా మాల్స్ కి వెళ్ళినా డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నా ఫస్ట్ చెక్ చేసుకొని చేస్తున్నాము. ఎలా చెక్ చేస్తున్నారు? మిర్రర్స్ అయితే సింపుల్ ఐడెంటిఫై చేయొచ్చు. ఫింగర్ పెట్టి మన ఫింగర్ మనకి రివర్స్ కనిపిస్తే అది చేయొచ్చు. అండ్ ప్రతి చిన్న క్యాంప్స్ అనేవి చాలా పెడుతుంటారు కదా, సో ప్రతి ఇంచు కూడా చూసుకోవడం. మా హాస్టల్స్ కూడా ప్రతి ఇంచు కూడా ఎవ్రీ చెక్ చేసుకుంటూనే ఉంటాము. కొంచెం డౌట్ అనిపించినా కూడా వెంటనే ఎవరికొకరు కంప్లైంట్ ఇస్తాము. పబ్లిక్ ఒపీనియన్స్ వింటున్నాం, దీనన్నిటిని గమనించి చూస్తే ఏమైందంటే సోషల్ మీడియాలో అగ్రెసివ్ గా ఉన్న వీళ్ళే రియల్ లైఫ్ లో ఏమన్నా చెప్పండి ముందుకు రండి అని అంటే భింకంగా ఉంటున్నారు. అయితే మనము మన సెల్ఫ్ గా ఖచ్చితంగా మనం గట్టిగా ఉండాలి. ఎట్లా మెంటల్ గా ఫిజికల్ గా మనం గట్టిగా ఉన్నప్పుడే మనం ఈ సమాజంలో ఉన్న మనకొచ్చే బాధలని మనం ఎదుర్కోగలుగుతాం. సో మీరు మెంటల్ గా ఫిజికల్ గా గట్టిగా ఉండాలి. అట్లాంటప్పుడు మీరు ప్రతి దగ్గర ఎవరిని నమ్మడానికి లేదు. మీ ఫ్రెండ్ అయినా, ఇంటి పక్కనోళ్ళైనా, ఇంటి ముంగటోళ్ళైనా ఎవరిని నమ్మడానికి లేదు. అది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మొన్న జరిగిన మనకు ఇష్యూనే చూస్తే, ఏపీలో జరిగిన ఇష్యూనే చూస్తే కనిపిస్తుంది. రైట్, ఇప్పుడు అవన్నీ క్లియర్ కట్ గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలిసినే పబ్లిక్ తో మాట్లాడదాం. బట్ రియల్ గా ఒకవేళ హాస్టల్లో ఉండి దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎటువంటి సేఫ్టీ మెజర్స్ నిజంగా ఎట్లా ఉన్నాయి ఒకసారి హాస్టల్స్కి వెళ్ళి కూడా చూద్దాం. ఓవరాల్ మొత్తం బిల్డింగ్ లో ఎన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి? ఇప్పుడు ఈ బిల్డింగ్ లో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, ఎన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి? 16. ఓకే. అంటే ఇప్పుడు వాష్రూమ్ లో సీక్రెట్ కెమెరా పెడితే మనకు తెలియదు కదా. మీరు పెట్టరు, మీరు పెడతారని అట్లే మేము ఇన్ జనరల్ గా అసలు ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎన్ని రూమ్స్ లో ఎన్ని వాష్రూమ్స్ ఉన్నాయి అని అంటున్నాం. ఓవరాల్ గా యావరేజ్ ఓవరాల్ గా 32 ఉంటాయి. ఓకే.
ఇప్పటి వరకు ఇక మీ గురించి అడిగితే ఇష్యూ అయిందనే చెప్పరు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఇష్యూస్ ఎక్కువగా మీకు ఏమన్నా వస్తుంటాయా అమ్మాయిల గర్ల్స్ తరపు నుంచి, మీ తరపు నుంచి, మేనేజ్మెంట్ తరపు నుంచి కాదు? అంటే మీరు ఎంత చెప్పినా వినకపోవడం అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి ఎప్పుడన్నా? వాళ్ళ పేరెంట్స్ తో మీరు మాట్లాడతారు? ఓకే, అంటే ఆఫ్టర్ అమ్మాయి వచ్చిందంటే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుకుని పైకి పంపించాం. ఆ మర్నాడు పేరెంట్స్ ని పిలిపించేసి డిస్కస్ చేసేసి మీరు వేరే హాస్టల్ జాయిన్ చేసుకోండి, మీరు రిస్క్ పెట్టుకోండి. అట్లా ఇప్పటి వరకు అయినాయా ఏమన్నా సిచ్యువేషన్స్? ఓకే, అంటే ఎటువంటి రీజన్ కనుక్కుంటారా ఎందుకు లేట్ అయింది ఫస్ట్ కనుక్కోరా? అట్లా కాదు, ఇప్పుడు కొన్నిసార్లు ట్రాఫిక్ వల్ల కూడా ఇబ్బంది అవ్వచ్చు కదా లేట్ రావడం. అంటే నేను ఒకటేం చెప్తా అంటే మా టైమింగ్స్ మీ ఆఫీస్ టైమింగ్స్ ఏ టైం కాకుండా మాక్సిమం 5 to 6 to 7, హార్డ్లీ 7:30, 8 లోపు అంటే సిటీలో ఎక్కడ ఉన్నా 10 ఇక్కడ రీచ్ అవ్వచ్చు. మెట్రో ఎక్కినాక 9:30 డిన్నర్ అయిపోయింది. ఓవరాల్ ఈ బిల్డింగ్ లో ఎంత మంది ఉండొచ్చు అమ్మాయిలు? అంటే దీనిలో ఒక 100+ ఉంటారు. 100+ ఉంటారు. ఓకే, ఇంకో వేరే బ్రాంచెస్ మొత్తం కలిపి ఒక 400 to 500 ఉంటారా? రైట్, ఇప్పుడు మన సిటీలో కానీ స్టేట్లో వందలాది హాస్టల్స్ ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్గా చూపించడానికి ఒకనొక హాస్టల్కి వచ్చాం. ఈ హాస్టల్ మేనేజ్మెంట్తో మాట్లాడిన తర్వాత చాలా డీటెయిల్స్ అన్ని తెలిసాయి. అయితే ఏదన్నా ఇష్యూ జరిగితే హాస్టల్ మేనేజ్మెంటే తప్ప అంటే కాదు అని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, ఎగ్జాంపుల్గా తీసుకున్న ఈ హాస్టల్ ఫెసిలిటీసే ఎంత బాగున్నాయంటే ప్రతి ఫ్లోర్లో సీసీ కెమెరాస్ ఉంటాయి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఆల్మోస్ట్ 2 to 3 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇన్ని ఫెసిలిటీస్తో ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారని ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు. మరి ఇంత నిఘా పెట్టినా కూడా, ఇంత సేఫ్టీ మెజర్స్ ఉన్నా కూడా అమ్మాయిలకి ఎందుకు తప్పుడు దారిలో వెళ్తున్నారు, వాళ్ళకి ఎందుకు సమస్యలన్నీ వస్తున్నాయి అంటారు? అసలు అమ్మాయిలు హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ ఒక్కసారి మన దోస్తు ఒక్కసారి మా ఇంటికి రావా, ఈరోజు నైట్ మా ఇంటికి రావా అని చెప్పి అంటే నమ్మి వెళ్ళిపోతారు పాపం వీళ్ళు అమాయకంగా. ఎందుకంటే వాళ్ళు రోజు వాళ్ళతోటే ఉంటారు, వాళ్ళతోనే తింటారు, వాళ్ళతోనే వంటారు. కాబట్టి సరే అడుగుతుంది కదా వెళ్దాం పండగకు దేనికో అని వెళ్దామని నమ్మి వెళ్తారు. కానీ ఫ్రెండ్స్ని కూడా నమ్మడానికి లేదు అని మనకు క్లియర్ కట్గా తెలుసు. బట్ స్టిల్ వాళ్ళ మీద అనుమానం ఉన్నా కూడా సరే పోనీలే అని చెప్పి మనం వెళ్ళిపోతాం. సో అస్సలు అట్లా చేయకండి, అది ఫస్ట్ థింగ్. ఇంకోటి, ఈ హాస్టల్ మట్టుకు 5 గంటల నుంచి నైట్ 10 వరకు ఓపెన్ ఉంటుంది. ఆ మధ్యలో వచ్చిన వాళ్ళే లోపలికి రావాలి. ఒకవేళ 10 తర్వాత వచ్చిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి ఎటు వెళ్ళింది మీ అమ్మాయి అని చెప్పి అడిగి, ఒకవేళ వాళ్ళు అలో చేయండి మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలుసు అని చెప్తేనే మళ్ళీ లోపలికి అలో చేసి నెక్స్ట్ డే నెక్స్ట్ డే వాళ్ళతో మాట్లాడి వెకేట్ చేసేస్తారంట ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తుంది అని అంటే. ఎందుకంటే హాస్టల్స్ కూడా మిమ్మల్ని మీరేసుకొని అమ్మ నాన్నలాగా బాధ్యతగా ఈ అమ్మాయి నాది నేను చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలని చూసుకోరు. అవి ఈ రకంగా హాస్టల్స్ ఇంత స్ట్రిక్ట్గా ఉన్నా, ఇన్ని గైడ్ లైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినా కూడా మిస్టేక్స్ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే అమ్మాయిలు మిమ్మల్ని మీరు కాపాడుకోకపోవడం మాత్రమే. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ మాట్లాడింది, వార్డెన్ ధైర్యంగా మాట్లాడారు. బట్ ఒక్క అమ్మాయిని అడిగినా సరే తన గురించి తను మాట్లాడడానికి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఎందుకు భయపడతారు మీ గురించి మీరు మాట్లాడడానికి? అదే ఫ్రెండ్తో నేను బయటికి వెళ్ళాలి అని అంటే ఇంట్లో వాళ్ళతో గొడవ చేయగలుగుతారు, నాకు నచ్చిన డ్రెస్ వేసుకోవడానికి గొడవ చేయగలుగుతారు. బట్ మీ గురించి ఏదైనా సరే వాయిస్ రైజ్ చేయాలంటే అమ్మాయిలు ముందుకు ఎందుకు రావట్లేదు? సో ఏదైనా కన్సర్న్ జరుగుతుంది అని అన్నప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం ఏమీ ఉండదు. సో అది జరగకుండా ఉండాలంటే ముందు మనకి మనమే రక్షణగా ఉండాలి, అప్పుడే మనకి సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. ఇంకొకటి, మేము సేఫ్టీ మెజర్స్ మేము మా ఛానల్ తరఫున మీకు ఏం చెప్పాలి అంటే, ఈ హాస్టల్స్ తరఫున ఫ్రెండ్స్ ఎవరో బయటికి రమ్మన్నారని కావచ్చు, లేకపోతే ఇంత డీటెయిల్స్ ఇంత ఫెసిలిటీస్ స్ట్రిక్ట్గా ఉందని చెప్పండి, కానీ నా రూమ్లో ఇంతమంది ఉంటారు, ఇన్ని వాష్రూమ్స్ ఉంటాయి, ఇక్కడ ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి మీ బాయ్ ఫ్రెండ్ అయినా సరే ఎక్కువ డీటెయిల్స్ చెప్పడం మంచిది కాదు. అట్ ద సేమ్ టైం మంచోడే కదా, నేను బల్ల గుద్ది చెప్తాను మా బాయ్ ఫ్రెండ్ మంచోడు, నా ఫ్రెండ్ మంచిది అని చెప్పేసి మీ ప్రైవసీ థింగ్స్ అన్నిటినీ కూడా వాట్సాప్లో 1 time పంపించేస్తే చూడరు అని మీరు అనుకుంటారు. బట్ వాళ్ళు ఏ ఇంటెన్షన్తో ఉంటారో తెలియదు కదా. ప్రతి ఒక్కరు చెడ్డవాళ్ళు కాదు, బట్ మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పు లేదు. ఇంకోటి, వాట్సాప్ 1 time మెసేజ్ గురించి, ఆ 1 time మెసేజ్ మీరు పంపించిన తర్వాత వేరే ఫోన్లో తీసుకోవచ్చు ఆ ఫోటో. మినిమం సెన్స్ అది ఉంచుకొని కొంచెం జాగ్రత్తగా ఉండి
ఖచ్చితంగా మీరు ఏదైనా సమస్య వచ్చినా రాకపోయినా అమ్మాయిలు మాట్లాడాలి, అమ్మాయిలు బయటికి రావాలి, అమ్మాయిలే మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళ మాటలు బయటికి రావాలి. సమాజం కూడా అదే కోరుకుంటుంది. ఎవడో ఒక మూర్ఖుడు అట్లా చేసిండని చెప్పి మీరు భయపడి లోపలుండి అట్లా కాకుండా అమ్మాయిలు కూడా బయటికి వచ్చి మాట్లాడాలి. ఇంకొకటి, ఏ సిచ్యువేషన్ జరిగినా సరే ప్యానిక్ కావాల్సిన అవసరమే లేకుండా ఫస్ట్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సెకండరీ, ఫస్ట్ వెంటనే హాస్టల్లో ఉంటే వార్డెన్కి కాల్ చేయాలి. లేదు ఇంటి దగ్గర ఉంటే ఇంటి వాళ్ళకి, వార్డెన్కి కాల్ చేసి ఇంట్లో వాళ్ళకి కాల్ చేయండి అని చెప్పాలి. ఏమైనా సీసీ కెమెరాస్ ఏమైనా సరే ఉన్నాయా హాస్టల్లో, ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకొని జాయిన్ అవ్వాలి. అన్ని వాళ్ళు ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఏదైనా సమస్య మీ దాకా వచ్చిందంటే అది మీ వల్లే వస్తున్నట్టు. అలాగే ఏదైనా సమస్య వచ్చినా కూడా మీరు కంప్లైంట్ చేయాలి అనుకుంటే సైబర్ క్రైమ్ ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది. దాని ద్వారా ఆన్లైన్లో కూడా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇమీడియట్ కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత మీరు తర్వాత నెక్స్ట్ యాక్షన్స్ అనేవి కూడా తీసుకోవడానికి మీకు వీలుబాటుగా ఉంటుంది. మీకు షీ టీమ్ అవైలబుల్ కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు అప్డేట్లో ఉంటారు కాబట్టి మీరు షీ టీమ్కి కూడా కంప్లైంట్ చేయొచ్చు. షీ టీమ్ నెంబర్కి మీరు ఇమీడియట్గా కాల్ చేయాలనుకుంటే 1903 నెంబర్కి కూడా కాల్ చేసి మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదు, గడప దాటి మీ ముందుకు ఏదైనా సమస్య వచ్చిందంటే అది మీరే సాల్వ్ చేసుకొని స్ట్రాంగ్గా ఉండాలి. అది ఏమన్నా సరే ఎంత పీక్స్లోకి వెళ్ళినా సరే అది పెద్ద ఇష్యూ కాదు అన్నట్టు మీరు స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ స్టోరీస్ అన్నిటినీ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి, మీకు అవేర్నెస్ ఇవ్వడానికే మీకు ఈ స్టోరీస్ అన్ని చేయడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్. నేను ప్రత్యూష, వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రత్యూష.